అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. కేంద్రం ఏదైతే రాష్ట్రాలకు జనాభా ఆధారంగా ఎంపీ సీట్లు కేటాయిస్తారని కూడా దేశం మొత్తంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఈ విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే ఈ దక్షిణాది రాష్ట్రాలకి అంటే జనాభా ప్రతిపాదికన ఎంపీ సీట్లు కేటాయించినట్లయితే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఆ సీఎం స్టాలిన్ గారు చెప్పడం జరిగింది. దీంతో అంటే కేవలం ఆ వ్యాఖ్యలతోటే సరి కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన జేఏసీని కూడా నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీ సమావేశం కూడా జేఏసీ మీటింగ్ కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా జేఏసీ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కేవలం తాను మాత్రమే కాదు దక్షిణాది రాష్ట్రాలందరూ కూడా ఈ పోరాటానికి సంఘీభావం చెప్పాలని కూడా సీఎం స్టాలిన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమానికి కూడా ఎవరైతే తమిళనాడు పార్టీ పెట్టారో విజయ్ గారు కూడా ఈ యొక్క ఏదైతే ఉద్యమానికి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం ఏదైతే ఉందో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందనే విషయాన్ని స్టాలిన్ గారు బలంగా వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా స్టాలిన్ గారు గతం నుంచి కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాలలో కూడా స్టాలిన్ గారు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశం అంటే కేంద్రం రాష్ట్రాలుగా అంటే జనాభా ప్రతిపాదికన మాత్రం ఎంపీ సీట్లు కేటాయించినట్టయితే మాత్రం ఖచ్చితంగా అంటే నార్త్ సైడ్ అంటే బీహార్ కావచ్చు, లేదంటే మన యూపీ కావచ్చు, ఇలాంటికి జరిగా 70 నుంచి 100 సార్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి అంచనా వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా మాత్రం జనాభా ప్రతిపాదకన మాత్రం ఎంపీ సీట్లు కేటాయించినట్లే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకి ఎంపీ సీట్లు తగ్గిపోతాయి. కాబట్టి అది రాజకీయ పరంగా కేంద్రంపై ప్రాంతీయ పార్టీలని హరించే విధంగా ప్రాంతీయ పార్టీల యొక్క హక్కులు వైలెన్స్ అయ్యే అవకాశంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలందరూ కూడా ఏకం కావాలని కూడా సీఎం స్టాలిన్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా దీనికి జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. నేను జేఏసీలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కమల్ హాసన్ గారు కూడా ఈ యొక్క ఏదైతే అంశం ఉందో ఈ అంశాన్ని కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కేంద్రం మీద కూడా కమల్ హాసన్ గారు చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే మన స్టాలిన్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ యొక్క స్టాలిన్ గారు తీసుకున్న ఈ ఉద్యమాన్ని అన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే స్టాలిన్ గారు తీసుకున్న అంశం కేవలం ఒక రాష్ట్రం కాదు, దక్షిణాది రాష్ట్రాల మొత్తానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే కేవలం ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక మన ఒరిస్సా, కర్ణాటక ఇవన్నీ అన్ని రాష్ట్రాలు కూడా అంటే దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే సౌత్ ఉన్నాయో అన్నింటికి నష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్టాలిన్ గారు తీసుకున్న ఈ స్టాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మాత్రం అంటే ఇప్పుడే అంటే విజయ్ గారు మద్దతు చెప్పడం కూడా ఇక్కడ ఈ యొక్క అంశం మీద విజయ్ గారు ఎప్పుడైతే మద్దతు చెప్పారో ఈ అంశం కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీపై పోరాటం స్టాలిన్ గారు స్టార్ట్ చేశారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే ఈ జనాభా ప్రతిపాదికన అంశం మీద ఎంపీ సీట్లు కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా సౌత్ నష్టం అవుతున్న భావన అందరిలో ఉంది. ఆ అంశాన్ని స్టాలిన్ గారు చాలా బలంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద ఇంకా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం. కాబట్టి స్టాలిన్ గారు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.